ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ఎందుకు అనేటువంటి అంశం మీద మనము ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు మనం ఎందుకు అనేటువంటి అంశం మీద, ఎందుకు శిలువలో అంటే సమయాలు, గంటలు చెప్పబడ్డాయి అనేటువంటి సంగతిని గురించి మనం ధ్యానించుకుందామండి. అంటే అక్కడ కొన్ని గంటల గురించి చెప్పబడుతుందండి, అంటే టైమింగ్ గురించి చెప్పబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క అంశం మీద మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము మనం గమనించినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, అక్కడ 25వ వచనము, మార్కు 15వ అధ్యాయము 25వ వచనము, 33వ వచనం, 34వ వచనం, ఈ యొక్క 3 వచనాల్లో ప్రియమైన బిడ్డలారా 3 విధాలైనటువంటి గంటలు, సమయం గురించి చెప్పబడుతుందండి. మొట్టమొదటిగా 25వ వచనం మనం చదివినట్లయితే ప్రియులరా, అక్కడ యేసుక్రీస్తును వారు కపాల స్థలము అనేటువంటి ఒక ప్రాంతంలో సిలువ వేశారు. అప్పుడు సిలువ వేయబడినప్పుడు మించుమించు 9 గంటలు, పగలు 9 గంటలు అనేటువంటి ఒక సమయాన్ని మనం గమనిస్తున్నాము. ప్రియమైన బిడ్డలారా, తెలుగు బైబిల్లో మన యొక్క భారతదేశ టైం రాయబడి ఉందండి, అంటే ఉదయము 9 గంటలని. కానీ ఇంగ్లీష్లో మీరు చూసారంటే 3rd అవర్ అని ఉందండి. తమిళ బైబిల్లో కూడా 3 గంటలనే ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ తేడా వచ్చింది అని మనం గమనించినట్లయితే, మన యొక్క క్యాలెండరు సోలార్ క్యాలెండర్. దీనిని పరిచయం చేసింది ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన మరణించి, ఆయన తిరిగి లేచి, ఆయన పరలోకానికి వెళ్ళినటువంటి 315 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కాన్స్టంటైన్ అనేటువంటి ఒక రాజు మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి క్యాలెండర్ను మనకు పరిచయం చేశాడండి. ఈ యొక్క క్యాలెండర్లో ఒక రోజు ప్రారంభించేది, ఒక రోజు ముగించేది రాత్రి 11:59కి, ఒక రోజు మనకు ప్రారంభించేది రాత్రి 12 గంటలకు. మనకు ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ఇది మన క్యాలెండర్ అండి. కానీ యూదుల యొక్క క్యాలెండరు లూనార్ క్యాలెండర్ అంటారండి. ఈ క్యాలెండర్లో ఒక రోజు ముగించేది సాయంకాలము 5:59 ఒక రోజు ప్రారంభించేది సాయంకాలం 6 గంటలకండి. వారి యొక్క క్యాలెండర్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంవత్సరానికి 354 రోజులు ఉంటాయండి. దీనిని లూనార్ క్యాలెండర్ అంటారు. దీనిని ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరు పరిచయం చేసిందంటే దేవుడైన యెహోవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగ వీరు సాయంకాలం ఒక రోజును ప్రారంభించి సాయంకాలం ఒక రోజుని ముగిస్తున్నారు అనేటువంటి దాన్ని మనం గమనించినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయంలో మనము సృష్టి గురించి మనం చదివినప్పుడు, అస్తమనము ఉదయకాలమాయి మొదటి దినము సమాప్తమాయెను అనేటువంటి మాట మనం చదువుతున్నాం. చాలా అంటే ఆ యొక్క 7 రోజుల గురించి సృష్టి మనం చదివినప్పుడు, అస్తమనము ఉదయకాలమయ్యి మొదటి దినము సమాప్తమాయెను, అస్తమనము ఉదయకాలమయ్యి 2వ దినము సమాప్తమాయెను అనేటువంటి మాట మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియులరా, వారి యొక్క క్యాలెండర్కు మన క్యాలెండర్కు చాలా తేడా ఉందండి. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో మార్నింగ్ 3rd అవర్ అని చెప్పబడింది. మన యొక్క భారతదేశ టైం ప్రకారము ఉదయము 9 గంటలకు. ఎందుకు ఆ ఉదయం 9 గంటలకు యేసుని ఎందుకు సిలువ వేయాలి అని గమనించినట్లయితే ప్రియులరా, ఉదయము ప్రత్యక్ష గుడారములో ఆ 9 గంటలకు బలర్పించేటువంటి సమయము ఆ ఉదయము 9 గంటలకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ మీరు చూసినట్లయితే మార్కు సువార్తలో 15వ అధ్యాయం 34వ వచనంలో ఆ యొక్క 3 గంటలకు మధ్యాహ్నము నుండి పగలు 3 గంటల వరకు ఆ యొక్క దేశమంతా కూడా చీకటి కమ్మిన అనేటువంటి మాట మనం అక్కడ చదువుతున్నాం. 3 గంటల సేపు, దాదాపు 12 గంటల నుండి పగలు 3 గంటల వరకు 3 గంటల సేపు చీకటి కమ్ముతుంది ఆ దేశమంతా. కానీ తమిళ బైబిల్లో భూమి అంతా చీకటి కమ్మింది అని రాయబడి ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 3వ గంట, మన 3 గంటలకు మన భారతదేశ టైం ప్రకారం 3 గంటలకు, వారి యొక్క టైం ప్రకారము 9 గంటలకు అని రాయబడి ఉందండి. ఈ 3 గంటలకు యేసయ్య అంటున్నాడు, ఏలోయి లామా సమక్తాని అని చెప్పి. లూకా సువార్తలో ఏలి అని రాయబడింది, మార్కు సువార్తలో ఏలోయి అని రాయబడింది. కారణం ఏంటి? తేడా ఎందుకు వచ్చిందంటే, మార్కు తన సువార్తను రోమీలకు రాస్తున్నాడు కాబట్టి వారి యొక్క భాష అయినటువంటి లాటిన్ భాషలో ఈ యొక్క మాటను ఆయన రాస్తున్నాడు. లాటిన్ భాషలో ఏలోయి అని రాయబడింది. ఏలోయి అంటే నా దేవుడా, నా దేవా అని అర్థమండి. ఇప్పుడు
ఆ యొక్క 3 గంటలకు యేసయ్య 4వ మాటను మాట్లాడుతున్నాడు, 5వ మాటను, 6వ మాటను, 7వ మాటను మాట్లాడుతున్నాడు. 7వ మాట ఏంటి? తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3 గంటలు అనేది యూదులకు చాలా ప్రాముఖ్యమైందండి. వారి యొక్క టైం ప్రకారము 9 గంటలు. అంటే 9 గంటలు అంటే ఏంటి? పగలు 3 గంటలు అని అర్థం మన టైం ప్రకారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పగలు 3 గంటలు అనేది యూదులకు చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఏదేను తోటలో తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వలను చూడడానికి ఆయన సంచరించేటువంటి సమయం ఇది. దేవుడు సంచరించేటువంటి సమయం ఇది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులకు ఈ యొక్క సమయము చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ యొక్క సమయాన్ని యూదులు భవిష్యత్తులో ఏం చేశారంటే వారి యొక్క ప్రార్థనా సమయంగా మార్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ యొక్క సమయం 3 గంటలు చాలా ప్రాముఖ్యమైందంటే ఇది దేవుడు ఏదైనా వనంలో సంచరించినటువంటి సమయము. ఇది యూదుల యొక్క ప్రార్థనా సమయము. మూడోది ప్రియులారా, యూదులు ఏం చేస్తారంటే ఈ యొక్క 3 గంటలకు ప్రత్యక్ష గుడారములో సాయంకాల బలిని వారు ఏం చేస్తారంటే ప్రియులారా బలి అర్పిస్తారు. ఈ 3 గంటలు అనేది ఆ రోజు సాయంకాల బలిని యెహోవాకు అర్పించేటువంటి సమయము. ఆ యొక్క సాయంకాల బలిని అర్పించేటువంటి సమయంలో దేవుడు మనుషులతో సంచరించేటువంటి సమయంలో ప్రార్థనా సమయంలో యేసయ్య అంటున్నాడు, తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావయ్యా? అయ్యా నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయన దేవుడితో తన యొక్క తండ్రితో మాట్లాడాడు. ప్రార్థనా సమయం ప్రియులారా, ప్రార్థనను యేసయ్య ఎంత ప్రాముఖ్యత పరచారో చూడండి ప్రియులారా. ఆయన ప్రాణం పోయే పరిస్థితి ఉంది, ప్రాణం పోబోతుంది. ప్రియమైన పిల్లరా, ఆయన చివరి బుట్ట రక్తం వరకు కారింది, ఆయన కార్చేశాడు. 5 గాయాలు తన చర్మంలో ఆయన భరిస్తున్నాడు. వివరించలేనంత వేదన ఆయన చర్మంలో ఉంది. అలాంటి సమయంలో కూడా ఆ యొక్క 3 గంటలు అనేటువంటి 9 గంటలను ఆ ప్రార్థనా సమయాన్ని యేసయ్య విడిచిపెట్టలేదు. తన యొక్క వేదన వివరించలేనంత వేదన ఉన్నా కూడా ఆ ప్రార్థనా సమయాన్ని తండ్రికి ఆయన ఇచ్చాడు. తండ్రితో ఆయన మాట్లాడాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనము ప్రార్థనకు విలువిస్తున్నామండి. మన ప్రార్థనా సమయం ఎలాగుంది అనేటువంటి దానిని ఈ యొక్క సమయము అనేటువంటి ఈ గంటలు అనేటువంటి అంశము మనకు నేర్పిస్తుంది. నీ ప్రార్థనా సమయాన్ని విడిచిపెట్టద్దు. ఎవరి కొరకు దేని కొరకు నీ ప్రార్థనా సమయాన్ని నువ్వు వృధా చెయ్యొద్దు అని చెప్పి ఈ యొక్క అంశం మనకు నేర్పిస్తుంది. యేసయ్య ప్రాణము విడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థనను ఆయన విడిచిపెట్టలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాము. సిలువలో యేసుక్రీస్తు 3 మాటలను తన తండ్రితో మాట్లాడాడు. ప్రారంభము, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పి మొదటి మాటను అక్కడ మాట్లాడాడు. అది ఉదయము ప్రత్యక్ష గుడారంలో బలర్పించేటువంటి సమయము. ఆ యొక్క పగలు 3 గంటలకు తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావయ్యా? అయ్యా నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను. మళ్ళీ తండ్రితో మాట్లాడాడు. అది సాయంకాల బలి అర్పించేటువంటి సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువలో వేలాడుతున్నాడు. ఆయన మనకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థనను, దేవునితో ఉండేటువంటి ఐక్యతను మనము కాపాడుకోవడానికి మనం ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి దాన్ని యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. ఒకసారి మన జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి, నువ్వు సిలువలో ప్రాణము పోయేటువంటి ఆ పరిస్థితుల్లో కూడా తండ్రి, అయ్యా నువ్వు ఏం మాత్రం ప్రార్థనను తండ్రి విడిచిపెట్టలేదు తండ్రి. అయ్యా స్తోత్రం, నీ తండ్రితో ఐక్యతగా ఉన్నావయ్యా, నీకు స్తోత్రము. మా జీవితంలో కూడా తండ్రి మేము ఎవరి కొరకు దేని కొరకు మా ప్రార్థన సమయాన్ని విడిచిపెట్టకుండా తండ్రి జాగ్రత్తగా మేము కాపాడుకోవడానికి కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.